యూజువల్‌గా మీకొచ్చేటువంటి కాల్స్ కావచ్చు, మిమ్మల్ని కన్సల్ట్ చేసేవాళ్ళు, టాక్స్‌ని ఎలా తగ్గించుకోవచ్చు అనేవాళ్ళుంటారా? లోన్స్ గురించి వచ్చేవాళ్ళుంటారా? ఈ మధ్య అయితే లోన్స్ మీద హెవీగా వస్తున్నాయి. సో ఒక పర్సన్ ఫస్ట్ ఒక 2000 పెట్టాడు, ఈ గాట్ 5000. దెన్ వెంటనే 2 lakhs పెట్టాడు, అలా ఇలాగా 10 lakhs పెట్టాడు. ఓకే. నెక్స్ట్ ఈ మనీ రిటర్న్ వస్తాయంటే ఇంకో 2 lakhs ఇవ్వండి, ఇంక రిటర్న్ చేస్తా ఉన్నారంట. ఇంకో 2 lakhs పెట్టాడు. ఓకే. 12,00,000 అయిపోయాయి ఇక్కడ. అప్పుడు ఫోన్ చేశారు మాకు. ఫ్రాడ్ జరగకముందు అయితే ఏదైనా హెల్ప్ చేయగలం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కామన్ మ్యాన్‌కి ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరము అంటే ఒక ప్రాపర్ గైడెన్స్, ఒక ఎక్స్‌పర్ట్ దగ్గరికి వెళ్తుంటారు. యాక్చువల్‌గా ఎక్స్‌పర్ట్స్ ఏం చేస్తుంటారు? తమ డైలీ షెడ్యూల్స్ కావచ్చు, వాళ్ళకొచ్చే ఇన్‌కమ్‌ని కావచ్చు, ఎలా ప్లాన్ చేసుకుంటారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు? మనతో పాటుగా ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ సాయిరామ్ గారు ఉన్నారు. సాయిరామ్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. యూజువల్‌గానే కామన్ మ్యాన్‌కి రిటైర్మెంట్ ప్లానో, ఇంకోటో మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే అన్ని సజెషన్స్ మీరు ఇస్తుంటారు. మీ అంతట మీరేం చేసుకుంటారు? యాక్చువల్‌గా మీ ప్లానింగ్ అనేది ఎలా ఉంటుంది? సో నాకు కూడా రిటైర్మెంట్ ప్లానింగ్ వీటన్నిటిని మేము ప్లాన్ చేసుకుంటాం. హ్మ్. కాకపోతే ఏంటంటే డబుల్ చెక్ చేసుకుంటాం. యాహ్! సో థర్డ్ పార్టీ వేరే ప్లానర్స్ దగ్గరికి వెళ్తుంటాను. హ్మ్. సో నేనేంటంటే నా ఓన్ బయాస్ అనేది ఉండొచ్చు. నేను ఒక దాని మీద హెవీగా కాన్సన్ట్రేట్ అయ్యి ఉండొచ్చు. దాన్ని మిస్టేక్స్ ఎక్కువ నమ్ముతూ ఉండొచ్చు కూడా. నాకు ఓన్ బయాసెస్ ఉండొచ్చు. సో ఇవేంటంటే నేను నా దాని మీద నేను చూసుకోలేకపోవచ్చు. హ్మ్. సో అందుకని ఏం చేస్తానంటే నేను వేరే ప్లానర్స్ దగ్గరికి వెళ్తుంటాను. వెళ్ళి విల్ పే ఫీ టు దెమ్, హ్మ్. విల్ టేక్ దేర్ కన్సల్టేషన్స్. సో కరెక్ట్గా చేస్తున్నామా లేదా, ఎక్కడైనా మిస్టేక్ వస్తుందా లేదా. సో ఎంత చేసినా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం కూడా హ్యూమన్స్. అవును. హ్యూమన్స్ ఆర్ ప్రోన్ టు ఎర్రర్స్. హ్మ్. సో ఆ ఎర్రర్స్ని అవాయిడ్ చేయడానికి వేరే వాళ్ళ దగ్గర నుంచి కన్సల్టేషన్స్ అనేది తీసుకుంటాం. సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ అలా. ఓకే. మనకి సూట్ అయ్యేంత వరకు వెళ్తూనే ఉంటాను. హ్మ్. అండ్ ఇంకోటి ఏంటంటే, సో సిన్స్ ఐ డూ బిజినెస్, ఐ గెట్ సమ్ ప్యాసివ్ ఇన్కమ్ ఫ్రమ్ ఇట్. హ్మ్. సో అది నాకు సెకండ్ ఇన్కమ్గా ఉంటుంది. ఈవెన్ ఇన్ కేస్ నాకు ఏమీ లేకపోయినా కానీ ఇక్కడ నేను చేస్తున్న బిజినెస్ నుంచి నేను ప్యాసివ్ ఇన్కమ్ అనేది తీసుకోగలను. సో దాన్ని కూడా కన్సిడర్ చేసుకుని నేను చేస్తాను. అండ్ మోస్ట్ ఆఫ్ మై ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఇన్ ఈక్విటీస్ ఓన్లీ. ఓకే. హ్మ్. డైలీ మార్కెట్ షేర్స్, క్యాపిటల్ మార్కెట్లు ఇట్లాంటివన్నీ ఫాలో అవ్వాలి ఇంకా. యా, ఇట్లాంటివన్నీ ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో మార్నింగ్ లేవగానే సో వర్క్లకి వెళ్తాం 9కి. సో 9 నుంచి 10 వరకు సో మార్కెట్ అప్డేట్స్ మీద మెయిన్గా ఫోకస్ చేస్తుంటాం. హ్మ్. అండ్ దెన్ ఆ తర్వాత క్లయింట్ కాల్స్ అటెండ్ అవుతాం. సో న్యూ క్లయింట్స్ కావచ్చు, లేదా ఎగ్జిస్టింగ్ క్లయింట్ రివ్యూస్ కావచ్చు, ఏదైనా కానీ దాని ప్రకారం హ్యాండిల్ చేస్తూ ఉంటాం. అంటే లాస్ట్ 6 months నుంచి ఐమ్ గెటింగ్ మోర్ అండ్ మోర్ కాల్స్. హ్మ్. అంతకుముందు మేము ఏం చేస్తామంటే ఓన్లీ హెచ్ఎన్ఐ సెగ్మెంట్స్ని డీల్ చేసాం. ఓకే. ఐటీ ఎంప్లాయీస్, సీనియర్ మేనేజ్మెంట్లో ఉన్నవాళ్ళు, ఎంటర్ప్రెన్యూర్స్, వాళ్ళని మాత్రమే డీల్ చేసేవాళ్ళు. అక్కడ ఏంటంటే ఇంటరాక్షన్ తక్కువ ఉంటుంది. హ్మ్. దే వాంట్ మోర్ ప్రొఫెషనల్ వే. వాళ్ళు మాకు ఇచ్చే టార్గెట్ ఏంటంటే, సి ఐ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ వెల్త్, దీన్ని ఇంతవరకు తీసుకెళ్ళండి మీరు. కెన్ యూ డబుల్ ఇట్, ట్రిపుల్ ఇట్ ఇన్ దిస్ మచ్ విత్ లెస్ రిస్క్. హ్మ్. సో హెచ్ఎన్ఐస్ రిస్క్ ఎక్కువ తీసుకోరు, బట్ వాళ్ళు ఏంటంటే ప్రాసెస్ని గట్టిగా ఫాలో అవుతారు, ఓకే. మోర్ డైవర్సిఫైడ్గా ఉంటారు. సో అక్కడ ఉంటాం కాబట్టి మాకు చాలా ఈజీగా ఉంటుంది వర్క్. జస్ట్ ఓన్లీ ప్రొఫెషనల్ మేనేజ్మెంటే ఉంటుంది. అండ్ ఎక్కువగా డిస్కస్ చేసేది కూడా ఉండదు. హ్మ్. ద మూమెంట్ స్టార్టింగ్లో మాట్లాడతాం అండ్ యాన్యువల్లీ ఒకసారి మాట్లాడుతూ ఉంటాం. సో నాకు అక్కడ ఎక్కువ ఫ్రీ టైం దొరుకుతుంది. బట్ వీ డిసైడెడ్ టు హెల్ప్ టు జనరల్ పబ్లిక్ ఆల్సో. కామన్ Common పబ్లిక్ man. ఎవరు ఉంటారు? ఎందుకంటే నేను చూసింది ఏంటంటే హెచ్ఎన్ఐస్ పెద్ద టార్గెట్స్ పెట్టుకుంటున్నారు. హ్మ్. ఒక పర్సన్తో మాట్లాడాను 7 months బ్యాక్. వాళ్ళ ఫ్యామిలీ కపుల్ దేవర్ వెరీ గుడ్, ఇన్కమ్ అయితే వస్తుంది. ఇద్దరి కలిపి ఆల్మోస్ట్ 10 lakhs వస్తుంది. ఓకే. బట్ దే డోంట్ నో హౌ టు స్పెండ్. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. సో వచ్చినంతా ఖర్చు చేసేస్తున్నారు, హ్మ్. సమ్ విలాసాలకు వెళ్ళిపోతుంది. అండ్ వాళ్ళకు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక 5 ఏళ్ళ తర్వాత, ఒక మంచి లైఫ్ స్టైల్కి వచ్చిన తర్వాత 5 ఏళ్ళ తర్వాత వెనక్కి చూసుకున్నారు. ఓకే, మనం ఇప్పుడు ఇలా స్పెండ్ చేస్తున్నాం, రేపు ఏంటి మనకి ఇన్కమ్ ఆగిపోతే ఏంటి పరిస్థితి. దెన్ దే మెట్ మీ హ్మ్. విత్ సమ్ రిఫరెన్స్. సో అప్పుడు నేను చూసి ఓకే, కామన్ మ్యాన్కి కూడా ప్రాబ్లం వస్తుంది. హ్మ్. సో అందుకని చెప్పి రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి సో నేను స్టార్టెడ్ ఫర్ జనరల్ పబ్లిక్ ఆల్సో. ఓకే. సో అక్కడి నుంచి కామన్ మ్యాన్ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం. సో వీ డెడికేట్ ఆల్మోస్ట్ హాఫ్ డే టు ఇట్. హ్మ్. ఓకే. అండ్ ఎన్ఆర్ఐస్ వస్తుంటారు, వాళ్ళకి వచ్చేసరికి నైట్ షెడ్యూల్ వస్తుంది. మనకేంటంటే నా నైట్ 10 నుంచి వాళ్ళు మోర్ యాక్టివ్గా ఉంటారు. హ్మ్. సో సో అప్పుడు ఎవరి మీద ఫోకస్ పెట్టాలి? సో యాక్చువల్లీ క్యాలెండర్ని మొత్తం ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. హ్మ్. అండ్ మేము ఏం చేసామంటే టెక్నాలజీని చాలా ఇంప్రూవ్ చేసుకున్నాం. ఒకప్పుడు ఏంటంటే వీఆర్ ఫుల్లీ అన్న పేపర్ బేస్డ్. ఓకే.
సో ఆ తర్వాత ఎప్పుడైతే గ్రోయింగ్ క్లయింట్ బేస్ వస్తుందో అండ్ నార్మల్ పబ్లిక్ కూడా వస్తున్నారన్నారో దానికి ముందే మేము మొత్తం డిజిటల్ అయిపోయాం. నౌ ఈవెన్ ఒక పర్సన్ ఇఫ్ హీఈస్ ఇన్ కెనడా ఆల్సో ఆర్ యూఎస్ ఆల్సో విచ్ ఇస్ వెరీ కాంప్లెక్స్ థింగ్, ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా వీ డూ కంప్లీట్లీ ఆన్లైన్ ఓకే. వితౌట్ రిక్వైర్మెంట్ ఆఫ్ హిస్ ఫిజికల్ ప్రెజెన్స్ ఇన్ ఇండియా, ఓకే. విచ్ మోస్ట్ ఆఫ్ ద టాప్ అడ్వైజర్స్ ఆల్సో చేయలేదు. అంత టెక్ని అంత ఆ లెవెల్కి డెవలప్ చేసుకున్నాం. సో వీ అవుట్సోర్స్డ్ టాప్ ఇంజనీర్స్ ఫ్రమ్ ఐఐఎం అండ్ ఐఐటీస్ ఫర్ టెక్ అండ్ మార్కెట్ అసిస్టెన్స్. ఇప్పుడు వాళ్ళ ఫిజికల్ ప్రెసెన్స్ లేదండి, ఎక్కడో ఉన్నారు ఎన్ఆర్ఐలు. అక్కడ నుంచి వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టేనా కాదా, ప్రాపర్గా ఉందా లేదా అనేది మీరు అన్నీ చెక్ చేసి ఎలా ట్రాక్ చేసి చూస్తారు వాళ్ళని? ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినప్పుడు కేవైసీ అనేది మ్యాండేటరీ. సో కేవైసీ అంటే నో యువర్ కస్టమర్, ఎవరు ఎక్కడి నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఒక పర్సన్ కరెక్టా కాదా అంటే నాకు ఇచ్చిన పేరు కరెక్టా కాదా, పాన్ కార్డ్ వీల్ ఫెచ్ ద డేటా ఫ్రమ్ ఎన్ఎస్డిఎల్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. మీరు ఇచ్చిన పేరు పాన్ కార్డ్లో ఉన్న పేరు మ్యాచ్ అవుతుందా లేదా, సరిపోతుంది. నెక్స్ట్ థింగ్ ఇస్ అడ్రస్. సో అడ్రస్ కరెక్టా కాదా, ప్రజెంట్ ఏంటంటే ఆధార్తో వెరిఫై చేస్తాను. సో కరెక్ట్ అయితే ఆధార్లో ఉన్న అడ్రస్ వస్తుంది, మీరు ఇచ్చిన అడ్రస్ ఆధార్లో ఉన్న అడ్రస్ నేను మ్యాచ్ చేస్తాను. సో డేట్ ఆఫ్ బర్త్ అది కూడా పాన్ నుంచి తీసుకుంటాను, ఆధార్లో నుంచి తీసుకుంటాను. సో రెండు మ్యాచ్ అవుతున్నాయి అనుకోండి, సో మీరు కరెక్టే కదా నాకు ఇచ్చింది. అవ్వకపోతే ఆపేస్తాను స్టార్టింగ్లోనే. సో మోస్ట్ రిస్కీ పర్సన్స్ వీళ్ళు అన్న వాళ్ళు కొంతమంది ఏమైనా ఉన్నారా, వీళ్ళని ఇంకా టచ్ చేయొద్దు వదిలేద్దాం అనుకునే? అంటే రిస్కీ పర్సన్స్ కాదు మేడం, మనకి థాట్ ప్రాసెస్కి సూట్ అవ్వరు. ఓకే. ఇప్పుడు నేనేంటంటే ఒక థాట్ ప్రాసెస్లో ఉంటాను, సో హెవీ రిస్క్ తీసుకో కానీ రిటర్న్స్ సేమ్ కావాలి మాకు. కానీ కొంతమంది ఏంటంటే నాకు ఈ రోజు వచ్చేసి నాకు నెక్స్ట్ ఇయర్ నేను ఒక 1 crore ఇస్తాను, నాకు నెక్స్ట్ ఇయర్ 10 crores చేస్తావు అంటారు. వాళ్ళకి ఎందుకు చేస్తాను, నేనే చేసుకుంటాను కదా. సో విచ్ ఇస్ నాట్ పాసిబుల్. అండ్ కొంతమంది ఏంటంటే మన టైంని డైలీ తీసుకుంటారు. ప్రతిరోజు కాల్స్ వస్తుంటాయా? ప్రతిరోజు ఒక ఇన్వెస్టర్ అయితే హీఈస్ ఫ్రమ్ దిల్సుఖ్ నగర్. సో ఒకరోజు నాకు అటు పని ఉండి నేను వెళ్ళాను. సో హీ కాల్డ్ అట్ దట్ టైం. ఓకే సార్ నేను దగ్గరే ఉన్నాను కదా, నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పాను. ఓకే వీ టాక్డ్ ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఓకే ఆయన కొంత ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒప్పుకున్నాను. దెన్ హీస్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీ డే రావాలన్నట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఓకే. సో మాకు హైదరాబాద్లో ఒక ఆఫీస్ వచ్చేసరికి కేపీహెచ్పి కాలనీలో ఉంటుంది, అండ్ మాకు మెయిన్ వచ్చి విజయవాడలో ఉంటుంది. సో అక్కడ మేము ఉంటాం కానీ డైలీ అనేది వెళ్ళటం అనేది కుదరదు. ట్రూ. అండ్ ఆయన ఎక్స్పెక్టేషన్స్ కూడా అన్రియలిస్టిక్గా ఉన్నాయి. నేను 1 yearలోనే నాకు 5 times రావాలి, నాకు వెంటనే డబల్ అవ్వాలి, అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దెన్ వీ డిసైడెడ్, సో 1 month తర్వాత సార్ వీ కెనాట్ హెల్ప్ యూ, యూ ఫైండ్ ఎ బెటర్ అడ్వైజర్ అని చెప్పేసి వదిలేసాం. ఈవెన్ వీ లెఫ్ట్ ఎ బిగ్గెస్ట్ క్లయింట్, మాకు బిగ్గెస్ట్ క్లయింట్ కూడా అలానే వదిలేసాం. సో ఆయన ఏంటంటే మేము చెప్పింది వినకుండా చుట్టుపక్కల చెప్పినవి అన్నీ వింటున్నాడు. ఓకే. సో మా ఫ్రెండ్స్ అందులో ఇన్వెస్ట్ చేశారు, అందులో ఎందుకు చెప్పు, అది ఆయన రిస్క్ ప్రాసెస్కి సెట్ అవ్వట్లేదు. సో హీ హ్యాడ్ ఆల్మోస్ట్ 8,000 crores వర్త్ నెట్వర్క్. ఓకే. ఓకే. బట్ మన థాట్ ప్రాసెస్కి సెట్ అవ్వట్లేదు. అలాంటప్పుడు క్లయింట్స్ని, పెద్ద పెద్ద క్లయింట్స్ని కూడా వదిలేసి. యూజువల్గా మీకు వచ్చేటువంటి కాల్స్ కావచ్చు, మిమ్మల్ని కన్సల్ట్ చేసేవాళ్ళు మా ఇన్కమ్ని డబుల్ చేయండి అని చెప్పేవాళ్ళు ఉంటారా, లేకుంటే ట్యాక్స్ని ఎలా తగ్గించుకోవచ్చు అనేవాళ్ళు ఉంటారా, లోన్స్ గురించి వచ్చేవాళ్ళు ఉంటారా? సో ఈ మధ్య అయితే లోన్స్ మీద హెవీగా వస్తున్నాయి మేడం. హౌస్ లోన్, పర్సనల్ లోన్, హౌస్ లోన్ కానీ లేదా ఎక్కడైనా లోన్ తీసుకున్నాను, వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు. సో లేదు నేను బెటర్గా ఏం చేయాలి, నన్ను మోసం చేశారంటారు. ఓకే. సో ఒక పర్సన్ నైట్ టెలిగ్రామ్ ఛానల్స్లో వచ్చాయంట టిప్స్, ఇందులో ఇన్వెస్ట్ చేయండి ఈ యాప్లో ఇట్లా అని చెప్పేసి. ఓకే. ఆయన ఫస్ట్ ఒక 2,000 పెట్టాడు, ఈ గాట్ 5,000. దెన్ వెంటనే 2 lakhs పెట్టాడు, లేదండి ఇంకొంచెం ఎక్కువ పెట్టమంటారు. ఇలాగా 10 lakhs పెట్టాడు. ఓకే. విత్ ఇన్ ఎ నైట్. సో తెల్లారి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసింది. సో వాళ్ళ వైఫ్ అసలు ఎందుకు అట్లా చేసావని చెప్పేసి వాళ్ళిద్దరికి గొడవ అయింది. సో ఇప్పటికైనా ఆయనకు అర్థం కావాలి కదా. నెక్స్ట్ ఈ మనీ రిటర్న్ వస్తాయంటే ఇంకో 2 lakhs ఇవ్వండి, ఇంక రిటర్న్ చేస్తా ఉన్నారంట. ఇంకో 2 lakhs పెట్టాడు. ఓకే. 12 లక్షలు అయిపోయాయి ఇక్కడ. అప్పుడు ఫోన్ చేశారు మాకు. సో ఇంకా ఫ్రాడ్ జరగకముందు అయితే ఏదైనా హెల్ప్ చేయగలం. ఇంకా ఒకటి చెప్పాలి మేడం, నాకు ఒక క్లయింట్ ఉంటాడు, ఈజ్ అన్ ఆడిటర్ ఫ్రమ్ బెంగళూరు. సో ఆయన 50 lakhs పోగొట్టుకున్నాడు. ఓకే. ఇప్పటి వరకు జీవితకాలం ఇప్పటివరకు సంపాదించిన కార్పస్ ఇవన్నీ ఆన్లైన్ యాప్ల్లో పెట్టి. వాళ్ళు ఏంటంటే సింపుల్గా మీరు పెట్టండి డబల్ చేస్తారు, ట్రిపుల్ చేస్తారు, యాప్లో డబల్ చేస్తున్నట్టు చూపిస్తారు, విత్డ్రా చేయడానికి కాదు.
మీరు కనుక కొంచెం హెవీ పెద్ద పర్సనాలిటీ అని తెలిస్తే ఫస్ట్లో కొంత ఇస్తారు. మీరు 10,000 పెడితే 20,000 లేదా 20,000 ఇచ్చేస్తారు. కానీ అంతకన్నా ఎక్కువ అమౌంట్లు అనేది తీసుకుంటూ ఉంటారు. సో ఆ ఆడిటర్ ఈజ్ ఎ గుడ్ ఆడిటర్ మేడం. ఈ విల్ ఆడిట్ ఫర్ బ్యాంక్స్. ఓకే. బ్యాంక్స్కి వెళ్ళి బ్యాంక్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా ఆర్బీఐ నుంచి వాళ్ళకి వస్తాయి. బట్ యాప్లను నమ్మారు. నేను ఇంటికి వెళ్ళాను లాస్ట్ టైం ఏప్రిల్లో. సో ఆయన చెప్తున్నాడు నాకు అసలు నా బ్రెయిన్ అసలు పని చేయలేదు అసలు. కాల్ చేయాల్సింది అది కూడా నేను చేయలేదు. సో సంహవ్ నేను ఇంకా 50 లక్షలతోనే పోగొట్టుకున్నాను. వాళ్ళు ఏం చెప్పారంటే నీకున్న కంప్లైంట్ కూడా బ్యాంక్ లోన్ పెట్టేసి తీసుకో, ఒక 5 కోట్లు తీసుకురా, ఇంకా డబుల్ చేస్తామని చెప్తున్నారంట. ఓకే. బట్ ఇంకా అంత రిస్కీ స్టెప్ నేను ఇంకా తీసుకోలేదు. ఇక సంహవ్ నన్ను ఆ దేవుడు కాపాడాడే అక్కడతో అని చెప్పాడు. సో ఇలాంటి స్టాక్ మార్కెట్ ఫ్రాడ్స్ వస్తుంటాయి. బట్ వాటిలో మనం ఏమి హెల్ప్ చేయలేము. ఏదైనా ముందు పెట్టగలిగితే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం వ్యాలిడేట్ చేస్తాం కరెక్టా కాదా అని చెప్పి. బట్ వన్స్ ఎవ్రీథింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఏం చేయలేము. సో బాగా డబ్బున్న వాళ్ళే వస్తారా, కామన్ మ్యాన్ వాళ్ళు కూడా వస్తారా, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్? మా స్వీట్ టార్గెట్ ఏంటంటే అప్పర్ మిడిల్ క్లాస్. ఓకే. సో హూ హ్యాస్ ద పొటెన్షియల్ టు గ్రో అండ్ రిటైర్డ్ పర్సన్స్ కూడా. ఓకే. ఎందుకంటే సో రిటైర్డ్ పర్సన్స్కి ఏంటంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండదు కాబట్టి వీటి మీద. సో ఇప్పటివరకు వాళ్ళు ఏంటంటే చాలా రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు వెళ్ళారు. సో అందుకని వాళ్ళని ఏంటంటే మేము హ్యాండిల్ చేయాలని డిసైడ్ అయ్యాం. ఇంకా నార్మల్గా ఏంటంటే అప్పర్ మిడిల్ క్లాస్ అలాంటి వాళ్ళు కూడా తీసుకుంటాం. ఈవెన్ కింద ఉన్న వాళ్ళని కూడా ఒకప్పుడు తీసుకునేవాళ్ళం స్టార్టింగ్లో. అంటే నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాస్ ఓన్లీ ఆన్ కామన్ మ్యాన్. ఓకే. ఐ టుక్ ఫర్ 1,000 రూపీస్ సిప్, 5,000 రూపీస్ సిప్. బట్ డౌన్ ద లైన్ ఏమవుతుందంటే వాళ్ళకి టార్గెట్ ఉండట్లేదు. సో ఒక అమౌంట్ అయిన తర్వాత వాళ్ళు విత్డ్రా చేసేస్తున్నారు. దెన్ వీ డిసైడెడ్ గోల్ లేని వాళ్ళని ఆన్ బోర్డ్ చేయకూడదు అని. మా సిస్టంలోకి ఒక గోల్ అనేది లేకుండా వస్తే వీ వోంట్ టేక్. ఓకే. దే షుడ్ కమ్ విత్ ఎ పర్టికులర్ గోల్. అండ్ మాకు ఆ థాట్ ప్రాసెస్, మా థాట్ ప్రాసెస్ వాళ్ళది మ్యాచ్ అవ్వాలి. ట్రూ. అప్పుడే మేము తీసుకుంటాం. అలా కాకుండా వచ్చాము నాకు మనీ డబుల్ చేయి, ఇంకా మీకు ఎంతైనా ఫీ పే చేస్తా అంటే వీ వోంట్ టేక్. చాలా తొందరగా ఎలా చేయొచ్చు, మీ దగ్గర ఏదైనా మెథడ్స్ ఉన్నాయా, ట్రిక్స్ ఉన్నాయా? ఫస్ట్ రాగానే విల్ టేక్ ఎన్ ఇంట్రడక్షన్ కాల్. ఓకే. ఏం చేస్తున్నాము ఏంటి అని చెప్పేసి ఇంట్రడక్షన్ కాల్ కూడా చాలా సైంటిఫిక్గా డెవలప్ చేసాం. సో నార్మల్గా ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ఒక 6 hours పైన పట్టుద్ది ఒక పర్సన్ మేము డేటా మొత్తం అనలైజ్ చేసుకోవడానికి. సో మేమేం చేసామంటే వీ డిజైన్ ఏ ఫామ్ విచ్ విల్ టేక్ మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ డేటా. ఇంకా అప్పుడు కస్టమర్ దాని మీద మనం ఏఐ వాడి అనాలిటిక్స్ వాడతాం. సో ఆయన ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్, ఏంటి ఇప్పుడు వరకు ఎలా చేశాడు, సో అదంతా మేము బ్యాక్ ఎండ్లో చేసుకుంటాం. వన్స్ ఇంట్రడక్షన్ కాల్ అయిపోయిన తర్వాత మోస్ట్లీ డేటా తీసుకుంటాం. విత్ ఇన్ 1 hour విల్ కంప్లీట్ ఇట్. ఇఫ్ టైం ఒకవేళ కుదరకపోతే 1.5 maximum 2 hours అయిపోతుంది. దెన్ వీ డిసైడ్ ఓకే ఈయన ఆన్బోర్డ్ చేయాలా వద్దా. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ విల్ టాక్ ఇన్ ఫర్ ఫాలోఅప్స్. ఓకే. లేకపోతే ఇంకా అక్కడితో క్లోజ్ చేసేస్తాం. ఎందుకంటే ఇద్దరికి టైం వేస్ట్ అవ్వకూడదు. ఎగ్జాక్ట్లీ. ఒక విన్ విన్ సిచ్యువేషన్ అనేది అక్కడ కనిపించాలి. యా. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. మళ్ళీ బోల్డని విషయాలు మాట్లాడుకోవాలి, మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ గురించి కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ.